దొంగలా? దొంగలే, ఆగు. ఇప్పుడు పద. దొంగలే కాదు, కూనీ కూరలైనా సరే వాళ్ళ డోచి డోకని దమ్మ అంటే డొక్క చేసి డోలు కట్టి దమ్మడం మాయిస్తా. అమ్మో వద్దు బాసు, వీడెవడో మాంత్రికుడిలో ఉన్నాడు, పైగా తంతా అని బోర్డు కూడా పెట్టుకున్నాడు. ఎందా నీకు ఎంత వేండేది? ఆ పక్కిళ్ళు ఎవరిదండి? ఏమిటి, మీరు తెలుగు వాళ్ళ? మరి చెప్పవేమయ్యా? ఏమిటి, మీరు తెలుగు వాళ్ళేనా? మరి బోర్డు? అదా, దానికో స్టోరీ ఉందిలే. నా చిన్నతనంలో నాకు మ్యాజిక్ కన్నా మ్యూజిక్ కన్నా గొప్ప మోజుగా ఉండేది. ఓసారి ఓ మలయాళీ మాంత్రికుడు వచ్చాడు మా ఊరు. నేను అతని వెంటబడి ఈ ఊరు వచ్చా. అతని దగ్గర విద్య నేర్చుకున్నాను. ఇదిగో ఈ బోర్డు పెట్టాను. సరే, ఏదో బలహీన క్షణంలో మలయాళీ బావుడితో ఏదో కృష్ణ కృష్ణ అదే కమిట్ అయిపోయాను. దాన్ని నేను కట్టుకోకపోతే నన్ను కట్టేస్తామన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ బాబు. అంచేత దాన్ని కట్టుకున్నాను, దీనికి అన్నాను. ఇది నా స్టోరీ. స్టోరీ బాగానే ఉంది, ఏదన్నా వారపత్రికకి పంపచ్చు. కానీ పేరేమిటండి మరి తంతా అని? నా పేరు తంగిరాల తాతారావు బాబు. ఈ దేశం వాళ్ళంత పొడుగు పేరు పలకలేరని తంతా అన్నాను. అది నా స్టోరీ. మరి మీ స్టోరీ? మాది సీరియల్ స్టోరీలేండి. ఆ ఇంట్లో ఎవరైనా ఉంటున్నారండి? లేదు నాయన, అది మా ఇల్లే. రండి, ఆ స్టోరీ చెప్తాను. 25 ఏళ్ల క్రితం ఓ డాక్టర్ గారు ఉండేవాడు ఆ ఇంట్లో, వాళ్ళ ఫ్యామిలీతో సహా. మహానుభావుడు. ఓ రోజు దారుణం జరిగిపోయింది. ఆ కుటుంబం అంతా చచ్చిపోయారు. అప్పటి నుంచి వాళ్లే దెయ్యాలై ఆ ఇంట్లో తిరుగుతున్నారని వెధవ ప్రచారం మొదలైంది. 25 ఏళ్లుగా ఆ ఇంట్లో అద్దెకున్న నాథుడు లేడు, అమ్ముదామంటే పావలాకైనా కొనే వీరుడు లేడు. అది దాని స్టోరీ. మీకెందుకు ఆ స్టోరీ? ఆ ఇల్లు నాకు అద్దెకిస్తారండి? అయ్యయ్యో, ఎందుకు ఇవ్వన్నాయినా? ఓ జత బట్టలు పెట్టి మరీ ఇస్తాను. ఈ ఊరి జనం వెర్రి కాకపోతే నేను మాంత్రికుని కదా, నా ఇంట్లో దెయ్యాలు భూతాలు ఉంటాయో చెప్పు. అద్దెని ఇష్టం వచ్చినంత ఇండు ఇప్పుడే తాళా తీసుకొస్తా. అమ్మో, ఈ ఇంట్లో ఉండాలంటే కాస్త భయంగా ఉంది బాసు. నో, వి మస్ట్ స్టే హియర్. ఇక్కడే ఉండాలి. పద. దీపాలు కూడా వెలగట్లేదు బాసు. డిస్కనెక్ట్ చేశారేమో. ఎవరు ఉండక చాలా రోజులైంది కదా. దీపాలు లేని ఇంట్లో ఉంటే మన దీపాలు ఆరిపోతాయేమో బాసు. దీపాలు వెలిగినా వెలగకపోయినా, కప్పు విరిగి మీద పడ్డా మనం ఇంట్లోనే ఉంటాం. దట్స్ ఆల్. నోరు మెరిపావంటే 4 చీరేస్తాను. అమ్మో, ఏమైందిరా? నీకు దండం పెడతాను బాసు. ఈ ఇంట్లో నేను ఉండలేను. ఈ ఇంట్లో దెయ్యాలతో కలిసి నేను కాపురం చేయలేను. మాకు పడదు. దెయ్యం లేదు, భూతం లేదు. నన్ను పడుకో. నా వల్ల కాదు బాసు. బతికుంటే ఏ బస్ స్టాండ్ లోనో బఠానీల ముక్కలైనా బతకచ్చు. ఈ దెయ్యాల వాత పడి దిక్కుమారిన చావు చావలేను బాసు. ఏ హోటల్లోనో రూమ్ తీసుకుని ఉందాం. ఏమైనా సరే నేను ఇల్లు వదిలి రాను. ఇక్కడి నుంచే నా అన్వేషణ ప్రారంభమవుతుంది. అన్వేషణ ప్రారంభించే లోపల దెయ్యాలు మన ఆవకాయ బద్దల్లా నంచుకు తినేస్తాయి. నువ్వుంటే ఉండు, నా వల్ల కాదు, వస్తా. ఎక్కడికి వెళ్తావురా? ఆ తంతా గారింటికి వెళ్ళి పడుకుంటా. సరిదిగో, ఈ దిండాన్ని తీసుకెళ్ళి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. ఆ ఇంట్లో అవును, ఏమిటి వెతుకుతున్నారు మీరు? చిటక్ పటక్ చిట్ పట్, పటక్ చిటక్ పట్ చిట్, పటా పట్ చిటా చిట్, పట్ పట్ పట్. వెనకటికి నాలాంటి వాడే ఎవడో కాలుతున్న పెనం మించి తప్పించుకుందామని మండే పొయ్యిలో పడ్డాట. అక్కడేమో దెయ్యాల గోల, ఇక్కడేమో దిక్కుమాలిన మంత్రాల గోల. నీకేం కావాలయ్యా? ఏమీ వద్దు కానివ్వండి. ఇప్పుడు మీరింత కష్టపడి ఆ ఎలకను వెతికి పట్టుకుని మంత్రాలు చదివి మరీ పంపాల్సిన అవసరం ఏమిటి తంతా గారు? దానికి ఓ స్టోరీ ఉంది.
షార్ట్ స్టోరీనా సీరియల్లా? షార్టే. అయితే చెప్పండి. మంత్రాలు రోజుకోసారి మననం చేసుకోకపోతే అవి పారవు. ఆ, నా దగ్గరగా జనం అట్టేరారు. అంచేతే కుక్కల మీద, పిల్లుల మీద, ఎలకల మీద, చివరికి చీమల మీద కూడా ప్రయోగిస్తూ ఉంటా. అది స్టోరీ. అలాగా, అయితే వస్తా. ఈసారి ఓ పిల్లుని చూసుకోండి. ఆగు! ఎందుకు వచ్చావు? ఎక్కడికి వెడుతున్నావు? ఆ ఇంట్లో భయం వేసి మీ ఇంట్లో పడుకుందామని వచ్చాను. మీ స్టోరీ విన్నాక నన్ను కూడా చిట్ చిట్ పట్ పట్ మంటారేమో అని భయం వేసింది. రైల్వే స్టేషన్కి వెళ్ళి కూలీల మధ్య పడుకుందామని పోతున్నా. పిచ్చివాడ, తంత్రవేత్త తంతాగారింట్లో నీకు భయం ఎందుకయ్యా? బయట ఆ పచ్చగడ్డిలో విశ్రాంతిగా సుఖంగా పడుకో. పచ్చగడ్డిలోనా? ఏ గేదో వచ్చి నన్ను కూడా పచ్చగడ్డి అనుకుని మేసేస్తే? వద్దండి, ఆ మూల పడుకుంటాను. నో 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 నో, పెళ్లి గాని ఆడపిల్ల ఉన్న ఇంట్లోకి మగ చీమ కూడా పాకడానికి వీల్లేదు. అదొక స్టోరీ. నేనేం చెయ్యను. అయినా సరే బయట గట్లోనే పడుకో. చిరక్ పడక్ చిట్ పట్ పట్. Marvelous. What is the price of this painting? 2000. Will you send it to my house? With pleasure. Okay. సారీ. I'm sorry. దట్స్ ఆల్ రైట్. హలో, కెన్ ఐ మీట్ మిస్టర్ అజీజ్? Aziz, యా. he is my brother. He left for Paris last month. లెఫ్ట్ ఫర్ ప్యారిస్. ప్యారిస్ వెళ్ళారా? అవునండి. మీకు ఆయన కావాలా, ఆయన వేసిన పెయింటింగ్స్ కావాలా? ఈ పెయింటింగ్ మీ అన్నగారు వేసిందేనా? గుర్తించగలరా? Fine. Here is his signature. ఓ, ఆయన ఎవరికి అమ్మారో చెప్పగలరా? You see, sir, ఈ పెయింటింగ్స్ గురించిన విషయం నాకు అంతగా తెలియదు. ఆయన ఇంజనీరింగ్ స్టూడెంట్. ఏదో ఆయన యాబ్సెన్స్ లో ఈ షాప్ చూస్తూ ఉండమంటే ఉంటున్నానే తప్ప ఈ పెయింటింగ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ నాకేం తెలియదు. I see. అయితే మీరు ఆర్ట్ లవర్ అన్నమాట. నాకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. ఆహా, వాటిని లైక్ చేసే వాళ్ళని చూస్తే కూడా నాకు చాలా ఇష్టం. I see. అవును, ఈ పెయింటింగ్ గురించి ఎందుకు అడుగుతున్నారు? పనుండి. ఏమిటి ఆ పని? నాతో చెప్పకూడదా? చూడండి, ఇది మీకు శుద్ధ అనవసరం. మిస్టర్, ఈ పెయింటింగ్ వివరాలు ఏమైనా తెలిస్తే తెలియపరచండి. దిస్ ఇస్ మై అడ్రస్ అండ్ విజిటింగ్ కార్డ్. ఓకే? ఓకే, థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్. షూర్. అయితే మీరు ఎక్కడ ఉంటున్నారు? నేనా? ఈ ఊళ్ళోనే. గుడ్ జోక్. ఈ ఊళ్ళోనే ఎక్కడా అని. రోడ్డు మీద కాదు, ఇంట్లోనే ఉంటున్నాను. బాయ్ బాయ్. సార్. Ask him to come in. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మీరు మీ వద్ద నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చాను సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్.